విభాగంలో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి 1987 నుండి 2002 వరకు సుమారు 15 సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు ఈ పాఠశాలలో పనిచేశారు. ప్రస్తుతం తిరువూరు మండలం ఎరుకోపాడు పాఠశాలలో పనిచేస్తున్నారు. వారు ఇంకా ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దాలని, వారి జీవితం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గారు విజయవాడలోని మాచివరంలో జన్మించారు. 1996లో ఇదే పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిని ప్రారంభించి 2001 వరకు ఈ పాఠశాలలో పనిచేశారు. ప్రస్తుతం జడ్పీహెచ్ఎస్ జుజ్జూరులో హిందీ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వారి జీవితం కూడా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పనిచేశారు. ప్రస్తుతం ముసునూరు మండలం గోపవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వారి జీవితం కూడా ఆయురారోగ్యంతో వర్ధిల్లాలని, వారి శుభాశీస్సులు మాకు ఎల్లవేళ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పుష్పగుచ్చం శాలువ జ్ఞాపకంతో సత్కరించవలసిందిగా నా మిత్రులు కోరుతున్నాను. గుప్తా గారు 1998లో కోడూరు మెయిన్ స్కూల్లో ఉపాధ్యాయ జీవితాన్ని ప్రారంభించి 1998 నుండి 2001 వరకు ఈ పాఠశాలలో డిప్యుటేషన్పై పనిచేశారు. ప్రస్తుతం విజయవాడ రూరల్ మండలం వెంకటాపురం 1999 నుండి 2002 వరకు ఈ పాఠశాలలో పనిచేశారు. 2002లో రెగ్యులర్ ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి ప్రస్తుతం తిరువూరులోని గాజుల మాలపల్లి పాఠశాలలో పనిచేస్తున్నారు. వారి జీవితం కూడా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, వారి శుభాశీస్సులు మాకు ఎల్లవేళలా అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జీ కొత్తూరులోని కృష్ణవేణి విద్యా సంస్థల అధిపతి, వారి జీవితం కూడా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, వారి శుభాశీస్సులు మాకు ఎల్లవేళలా అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎవరండి ఓల్డ్ స్టూడెంట్ ఏం చేస్తాను ఇప్పుడు జాబా? అయితే ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గారు శ్రీమతి విజయలక్ష్మి గారిని కూడా ఈ చిరు సత్కార కార్యక్రమానికి ఆహ్వానించాం. కానీ వారు ఈరోజు రాలేదు కావున వారి తరఫున జ్ఞాపకం తీసుకోవాల్సిందిగా కృష్ణమాచారి గారిని కోరుతున్నాం. పాఠశాల తరఫున జ్ఞాపకం తీసుకోవాల్సిందిగా ప్రధానోపాధ్యాయురాలు గారి తరఫున మిమ్మల్ని కోరుతున్నాం. సార్ రండి. వాళ్ళే ఇచ్చి ఈ స్కూల్కి ప్రజెంట్ చేయడం జరిగింది. కాబట్టి ఆ బ్యాచ్ విద్యార్థులందరినీ కూడా మా పాఠశాల తరఫున, మా స్టాఫ్ తరఫున, అందరి తరఫున నేను అభినందనలు తెలియవస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈసారి వెనకాల ఉన్న వాళ్ళు ముందుకు రండి. కనిపించట్లే అసలు. రెడీ మాస్టర్. ఒక పాఠశాలలో చేస్తున్నారనే విషయం తప్ప అనేటువంటి విషయాలు చాలా ఓపికగా ఉన్నారు విద్యార్థులందరూ. కాసేపు మిమ్మల్ని ఉత్సాహపరచడానికి ఒక చిన్న మిమిక్రీ కార్యక్రమం చేస్తున్నాను. ముందుగా మగధీర చిత్రం నుంచి
రామ్ చరణ్ తేజ్ గారి డైలాగ్ ఎలా ఉంటుంది? నేను నీకు మాటిస్తున్నా షేర్ ఖాన్, ఆ రాజద్రోహిని నాకు అప్పగించు, నిన్ను సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా. వెన్ను చూపుని వీరును ఎన్నుకొని మరి పంపించు. లెక్క ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకో. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. ఎలా ఉంటుంది? అలాగే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారు వాయిస్ తీసుకుంటే ఎవరైనా క్లాస్ మంచిని పక్కన ఉంచితే ఫ్రెండ్స్ ఎవరైనా అందులో ఒక సందర్భంలో ఈ డైలాగ్ చెప్పారు. విషయం డైలాగ్ ఎలా ఉంటుంది? సయనక పగలనక ఎండనక వాననక వాగనక వరదనక రాయనక రప్పనక చెట్టనక పుట్టనక దుమ్మనక దుప్పనక ముల్లనక ముప్పనక పురుగనక పామనక కోడి కోత కూయగాన నాగొలెత్తి పొలం చేరి సాలు పట్టి కొట్టలేసి దుక్కు తిన్ని భుజానేసి ఏరు పట్టి దమ్ము చేసి విత్తు నాటి పైరు పెంచి పస్తులుండి పుస్తలమ్మి మందు దొల్లి కలుపు తీసి కాపు కాసి అమ్మ నాన్న అక్క జల్లి పిల్ల జల్ల ముసలి ముతక అంతా ఏకమై కోత కోసి కుప్పనొచ్చి గంపకెత్తి బండి కట్టి భూమాతకు దండమెట్టి నీ రుణమెట్టా తీర్చునంటే అవినీతి కామందులు రైతు పాలిట రాబందులు కపట బుద్ధితో వచ్చి గ్రామ సీమనే ముంచి కన్న తల్లి భూమాతను సేజు చేసి తెలుగు నేలనంతా తెగ నమ్ముకుంటుంటే తెలుగు బిడ్డలైన మనం తెగబడాలి, నిలబడాలి. తెలుగు వాడి పౌరుషాన్ని నలుదిక్కులా చాటాలి. ఎలా ఉంటుంది? సరే, మనిషికో డైలాగు డైలాగుల పర్వం సినీ పరిశ్రమలో మొదలైంది. ఈ డైలాగ్ ఎలా ఉంటుంది? ఈ ఊరి నడుబడిలో చూసుకున్నావా? టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, కత్తులుగా కాదురా, కంటి చూపుతో చంపేస్తా. ఇదే డైలాగ్ని అంటారా? నీ బోరే నడిబొడ్డులో చూసుకుంటావా? టైం నువ్వు చెబుతావా, నన్ను చెప్పమంటావా? ప్లేస్ నువ్వు చెబుతావా, నన్ను చెప్పమంటావా? కత్తులు అక్కర్లేదు నాయన, మనకి కంటి చూపులు చాలు. ఎలా ఉంటుంది? నీ ఊర్లో చూసుకున్నాను చెప్పినా, నా ఊర్లో చూసుకున్నాను చెప్పినా నాకు ఓపిక లేదు నాయనా. కాబట్టి బాబు కత్తులతో కాదు నాయనా, కంటి చూపుతో చంపుకుందాం బాబు. ఎలా ఉంటుంది? ఇదే టైం నువ్వు చెబుతావా, నన్ను చెప్పమంటావా? ప్లేస్ కూడా నువ్వు చెబుతావా, నన్ను చెప్పమంటావా? కత్తులుగా కాదురా, కంటి చూపుతో చంపేస్తా. ఎలా ఉంటుంది? ఇదే డైలాగ్ని నాగేశ్వర గారు చెప్తే ఎలా ఉంటుంది? ఊరి నడిబొడ్డులో చూసుకుంటావా? టైం నువ్వు చెబుతావా, నన్ను చెప్పమంటావా? కమా, ప్లేస్ నువ్వు చెబుతావా, నన్ను చెప్పమంటావా? ఎప్పుడైనా ఎక్కడైనా కత్తులతో కాదురా, కంటి చూపుతో చెప్పేస్తా. కమా, నీ ఊరు నడిబొడ్డులో చూసుకున్నావురా? రే దమ్ముంటారా? కత్తులతో కాదు రే, కంటి చూపుతో చంపేస్తారా? ఎలా ఉంటుంది? ఇదే డైలాగ్ని మోహన్ బాబు గారు చెప్తే ఎలా ఉంటుంది? నీ ఊరి నడిపట్టులో చూసుకుంటావా? టైం నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? ప్లేస్ నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? ఎక్కడైనా సరే అరిస్తే చరుస్తా, చరిస్తే అరుస్తా, అరిస్తే నిన్ను కూడా బొక్కలు వేస్తా. ఎలా ఉంటుంది? చూసుకుంటావా? టైం నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? ప్లేస్ నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, కత్తులతో కావరా, కంటి చూపుతో చంపేస్తాను. ఎలా ఉంటుంది? ఇదే డైలాగ్ని మెగాస్టార్ చిరంజీవి గారు చెప్తే ఎలా ఉంటుంది? అదే ఊరి నడిపొడ్డులో చూస్తున్నావా? టైం నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? ప్లేస్ నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? ఎప్పుడైనా సరే, ఎక్కడ సరే, కత్తులతో కాదు, కంటి చూపుతో చంపేస్తున్నావా? ఎవరు కూడా ఎలా ఉంటుంది? చూసుకుంటావా? టైం నువ్వు చెబుతావా, నన్ను చెప్పమంటావా? ప్లేస్ నువ్వు చెబుతావా, నన్ను చెప్పమంటావా? ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే, ఇవన్నీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్. ఎలా ఉంటుంది? నడిబొడ్లో చూసుకున్నావా? టైము నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? ప్లేస్ కూడా నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? నువ్వే డిసైడ్ చేసుకో. ఎలా ఉండదు? టైం కూడా నువ్వే చెప్తావా,
నువ్వు చెప్పిన అడిగిన అక్కడ పల్లెలు రావాడు ఇలా ఆయన ఉంటుంది. తెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతావు. ఆడే పండుగ ఎప్పుడు వచ్చావు కోతని బుల్లెట్ దిగిందా లేదా? ఇలాంటి సాఫ్ట్ డైలాగ్ కానీ మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా వెళ్ళిపోతా. ఇలాంటి హార్డ్ డైలాగులు ఆయన చెప్పలేరు. తర్వాత ఇదే డైలాగ్ని ప్రభాస్ గారు చెప్తే ఎలా ఉంటుంది? నిలబడి చూసినావా? టైం నువ్వు చెప్తావా నన్ను చెప్పన్నావా? ప్లేస్ నువ్వు చెప్తావా నన్ను చెప్పన్నావా? చెప్పు. ఎప్పుడైనా సరే ఎక్కడ సరే కత్తులు కాదు కట్టి చూపుదా చంపేస్తా. టైం నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా? ప్లేస్ నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా? అమ్మ ఆవిక అంజలి ఎప్పటికీ మర్చిపోలేము. ఎలా ఉంటుంది? ఇది బెడ్లో చూసుకున్నామే. టైం నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే, ప్లేస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే, కత్తులతో కాదు కంటి చూపుతో చంపేస్తాను. ఎలా ఉంటుంది? ఏ వాళ్ళు చూసుకుందా బయట నా పేరు వచ్చారా పంచకాల వ్యాపారం చేసినప్పుడు తప్పించిన కదా. కత్తులు అసలు కంటి చెబుతా తప్పు కదా. ఎలా ఉంటుంది? ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు ఇదే డైలాగ్ చేస్తే, ఏడు బాబు నీ ఊరు చూసుకున్నావా అంటే మా ఊర్లో మాకు పల్లె ఎదుర్కొన్నావేమిటి? మా ఊర్లోకి రా బాబు, నీకు కూడా మా ఊరు ప్రతాపేడు చూపిస్తావు. ఏమనుకున్నావు? ఎలా ఉంటుంది? జన్మభూమి సమగ్ర అభివృద్ధి మహోద్యమంలో పాల్గొని నిస్వార్థంతో నీతి నిజాయితీలతో పట్టుదలతో నిరంతర కృషితో అందరి సహకారంతో నవ సమాజ నిర్మాణం కోసం నా వంతు బాధ్యతలు నిర్వహిస్తానని జన్మభూమి సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై జన్మభూమి, జై జై జన్మభూమి. అన్నయ్యలందరూ వచ్చారు. మీ రాజశేఖర్ రెడ్డి వచ్చాడు చూడండి అమ్మా. మీ కోసమే వచ్చాను. మన వాళ్ళు పూర్వ విద్యార్థుల సమావేశం అంటే హాజరవ్వాలని వచ్చాను. ధన్యవాదాలు, అందరికీ ధన్యవాదాలు. ఎలా ఉంటుంది? ఈ కార్యక్రమానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సకుల సబరి కరెంట్ కోతలని ఈ రాష్ట్రంలో మీరు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. కానీ నేను మాత్రం చక్కగా తమిళల్లో వేసే గదుల్లో చక్కగా నెత్తి మీద తడుకుంటేసుకుని హాయిగా పడుకుంటారు. కాకపోతే మన వాళ్ళు పూర్వ విద్యార్థుల సమావేశం ఉంటే మీరు రావాలి చెప్తే ఒకసారి వచ్చిపోతాను. వచ్చాను. వాళ్ళందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకోండి. ఎలా ఉంటుంది? అనేసరికి అసలు పాట కంటే ఈ పాట బాగుందని వాళ్ళంతా జరిగింది. చివరిగా ఒకే ఒక డైలాగ్ చెప్పి కార్యక్రమం ముగిస్తాను. కాకుండా గంటన్నర సేపు చేసిన వాయిస్ చేయకుండా మిమిక్రీ చేయగలను. అయితే సమయం లేదు కాబట్టి యమదంగ చిత్రం నుంచి చూసుకో. పల్లెతో ఫోటో దిగాలనిపించింది అనుకో, కొంచెం రిస్క్ అయినా పర్లేదు, ట్రై చేయొచ్చు. సరే చాలు. జీ చిట్టిబాబు ఫస్ట్ ప్రైజ్. జీ చిట్టిబాబు. గర్ల్స్ లో ప్రైజ్ ఎం చందన. అలాగే 6th క్లాస్ డ్యాన్స్ రేస్ లో థర్డ్ ప్రైజ్ కే బాబు. జీ చిట్టిబాబు. గర్ల్స్ డ్యాన్స్ రేస్ లో థర్డ్ ప్రైజ్ జే అనిల్. 7th ప్రైజ్ ఎం రాధా రుక్మిణి. జే అనిల్. ఎం విజయ్ కుమారి. తర్వాత ఫస్ట్ ప్రైజ్ త్వరగా రావాలి. 2nd ప్రైజ్ ఎం రేణుక.
సెకండ్ ప్రైజ్ ఎం సువర్ణరావు. సెకండ్ ప్రైజ్ ఎం సువర్ణరావు. ఫస్ట్ ప్రైజ్ ఎం రమేష్. గర్ల్స్ రన్నింగ్ లో థర్డ్ ప్రైజ్ ఎన్. సెకండ్ ప్రైజ్ వై నర్మదా. ఫస్ట్ ప్రైజ్ ఎల్. ఓకే, బాల్ త్రో. ఈ బొమ్మల ప్రదర్శన చేయవలసిందిగా గోపాలరావు గారిని ఆహ్వానిస్తాను. గోపాలరావు గారి చేత బొమ్మల ప్రదర్శన చేసి గర్ల్స్ లో థర్డ్ ప్రైజ్ జి అఖిల. నాగలక్ష్మి. సెకండ్ ప్రైజ్ డి ప్రవీణ్. ఎం వెంకటలక్ష్మి. ఎం అనూష. మ్యూజికల్ చైర్ గర్ల్స్. ఇక్కడి నుంచి టేబుల్ రాజమండ్రి నమ్మద్దు. గ్యాప్ అన్నారు వచ్చిన గ్యాప్ సార్. పూర్వ విద్యార్థులు ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం అనేది చాలా అవసరం ఉంది. ప్రస్తుత వ్యవస్థలో విద్యార్థులకి స్ఫూర్తి అనేది కొరబడుతోంది. కొరబడుతున్న స్ఫూర్తిని నింపాలి అంటే అది పాత తరం విద్యార్థులు పూనుకుంటేనే సాధ్యమవుతుంది. కాబట్టి ఇటువంటి సమావేశాలు తరచుగా ఇయర్ వైజ్ బ్యాచెస్ ఏడాది కనీసం 1-2 కార్యక్రమాలుగా నిర్వహిస్తూ ఈ పాత తరం విద్యార్థులకి కొత్త తరం విద్యార్థులకి అవినాభావ సందర్భాన్ని కల్పించుకుంటూ కొత్త తరం విద్యార్థులకి పాత తరం విద్యార్థులు ఆదర్శప్రాయాలుగా నిలవాల్సిన అవసరం ఉంది అనేది ఈ విషయంగా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ పూర్వ విద్యార్థుల సమావేశం అనేది ఇక్కడ సమావేశం అవ్వడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ఎక్కడెక్కడ నుంచి దూరం నుంచి మా గురువు గారులు అందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. నేటి విద్యార్థులు అనేవి అందరూ ప్రైవేట్ స్కూల్ వైపు మొగ్గు చూపుతున్నారు. అందరూ ప్రభుత్వ పాఠశాలలోనే ఎక్కువ చదివి ప్రభుత్వ పాఠశాల మనుగడ అనేది ఇంకా పెంచాలని తెలియజేస్తున్నాను. పాఠశాలకు ఎంతో కొంత తన వంతు సహాయం చేసి పాఠశాల అభివృద్ధికి పాటుపడతారని నా వంతుగా నేను తెలుపుతున్నాను. ప్రస్తుతం ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి టెక్నో స్కూల్ పేరుతో హోదా కోసం మా పంచాయతీ మానవుడు కూడా హోదా కోసం పక్కింట్లో అబ్బాయి ప్రాణ స్కూల్ జరిగింది కాబట్టి మా అబ్బాయి చదువుతున్నారు తప్ప అన్ని అవకాశాలు ఫెసిలిటీ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ ఎవరు ఇష్టపడలేదు. అంటే హోదా కోసం చదువుతున్నారు తప్ప చదువు ఉంది లేనిది అన్ని అవకాశం చూసుకోకుండా మధ్యతరగతి మానవుడు సైతం టెక్నో స్కూల్ ప్రైవేట్ రంగం వైపు పయనిస్తూ జరుగుతుంది. ఓకే, గట్టి చెప్పు. నేను ఈ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాను. మా ఈ గవర్నమెంట్ స్కూల్లో అన్ని సౌకర్యాలు మా ఉపాధ్యాయులు కల్పిస్తున్నారు. మాకు గవర్నమెంట్ పాఠశాలలో అన్ని కంప్యూటర్ ల్యాబులు, సైన్స్ ల్యాబులు ఎన్నో లభిస్తున్నాయి. మంచి ఉన్నత విద్యను ప్రభుత్వంలోని ఉపాధ్యాయులు ఎంతగానో అందిస్తున్నారు. నాకు ఇంత అవకాశం ఇచ్చినటువంటి ఉపాధ్యాయుల్ని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రైవేట్ పాఠశాల కన్నా ప్రభుత్వ పాఠశాల మిన్నా పనితనం మిన్నా అని ఒక డైలాగ్ చెప్పు. ప్రభుత్వ పాఠశాలల కన్నా ఒక్క నిమిషం నన్ను క్యారీ చేయండి. ప్రైవేట్ పాఠశాలల కన్నా ప్రభుత్వ పాఠశాలల పనితీరు మిన్నా. ప్రైవేట్ పాఠశాలల కన్నా ప్రభుత్వ పాఠశాల మిన్నా. ఓకే, క్యారీ గో. ప్రైవేట్ పాఠశాలలో క్వాలిఫికేషన్ లేని టీచర్స్ని కూడా దగ్గర పెట్టి ఊరికి పిల్లలతో ఒకే ప్రశ్న 24 సార్లు చదివించి వాళ్ళకి జనరల్ నాలెడ్జ్ అనేది అవ్వకుండా చదివించి ఒక రాయిని అరగదీసినట్టుగా అరగదీస్తున్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలలో అందరూ క్వాలిఫైడ్ టీచర్స్ ట్రైనింగ్ అయ్యి వచ్చిన వాళ్ళు ఇక్కడ విద్యార్థులకు బాగా చదువు చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. ఇక ఓల్డ్ స్టూడెంట్స్ అనేది గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ మూలంగా అందరూ ఒకసారి చేరి స్కూల్లో
ఏదైతే అవసరం అవుతుందో దాన్ని ఇమీడియట్గా వాళ్ళు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుత పథకాల తీరు ఎలా ఉందంటే మంచినీళ్ళు దప్పిక అవుతుందంటే బావి ఎప్పుడు తగ్గుద్దాం అనే ఆలోచన విధంగా ఉంది. అలా కాకుండా పూర్వ విద్యార్థులందరూ ఇక్కడ ఒక చోట చేరి స్కూల్కి అవసరమైనటువంటి సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ముందుగా జోక్యం చేసుకొని అవసరాలు తీర్చే పద్ధతి చాలా బాగుందని నా ఉద్దేశం. మేము చదువుకున్న ఈ పాఠశాల కొంచెం గట్టిగా లౌడ్ మేము చదువుకున్న అది పని చేయట్లేదు. దీనికి నువ్వు దీన్ని దాని పైన ఇది మేము చదువుకున్న ఈ పాఠశాలలో మా వంతు సహకారంగా ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ప్రార్థనా వేదికను నిర్మించి ఈ పూర్వ విద్యార్థుల సమావేశం నిర్వహించడం జరిగింది. మరి అలాగే ప్రభుత్వ పాఠశాలలు అనేవి విందు భోజనం లాంటిది, మరి ప్రైవేట్ పాఠశాలలు అనేవి ఫాస్ట్ ఫుడ్ లాంటివి. ఫాస్ట్ ఫుడ్లు అనేవి అప్పటికప్పుడు తింటే రుచిగా ఉంటాయి, కానీ దానివల్ల అనర్థాలు ఎక్కువ. ప్రభుత్వ పాఠశాల అనేది విందు భోజనం లాంటిది, చక్కగా ఆరోగ్యంగా ఉండవచ్చు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలని ప్రోత్సహించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది.